వినేష్ పొగాట్. అసలు అమ్మాయి ఏమని వేళ కొత్తగా ఒలింపిక్స్కి వెళ్ళలేదండి. 100 గ్రాముల ఓడిపోద్దా అమ్మాయి ప్రపంచం జయించిందండి. కానీ మన భారతదేశ కుతంత్రానికి బలైపోయింది. ఇవ్వండి అమ్మాయి చేసిన ఫైట్. పనికిమాలినోడు పక్కలోకి రమ్మంటే కెరీర్ కోసం పక్కలోకి వెళ్ళిపోయే ఆడపిల్లలు నిస్సాయిలు ఎంతో మంది ఉన్నారు. లేదా వెళ్ళలేక కెరీర్ ని నాశనం చేసుకుని మౌనంగా ఉండిపోయే అక్క చెల్లెలు ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో. కానీ రేయ్ నువ్వు నన్నే కాదు నాలాంటి వాళ్ళు ఎంతో మందిని వేధిస్తావు నా కొడక అని చెప్పి రోడ్డెక్కింత మంది పోలీసులతో ఫైట్ చేసిన రియల్ ఫైటర్ అండి వినేష్ పొగాట్. నేను ఫ్యాన్ అయిపోయినండి అమ్మాయికి. నా చెల్లెనుకున్నాను. ఇలాంటి ఫైటర్లు కావాలి ఈ దేశం. కానీ ఇలాంటి ఫైటర్లు మాత్రం ఎక్కడా గెలవడం తొక్కి పారేస్తారు అంతే. ఇప్పుడు అమ్మాయి ఇంత ఫైట్ చేసింది. 53 కేజీల్లో పార్టిసిపేట్ చేసే అమ్మాయి 50 కేజీల్లో పార్టిసిపేట్ చేయాలన్నప్పుడు ఆ బరువు తగ్గడానికి అమ్మాయి ఎంత కృషి చేసి ఉంటుంది. ఆ బరువు తగ్గి మళ్ళీ దానిలో సెలెక్ట్ అయ్యి వెళ్ళి 3 మ్యాచ్లు సునాయాసంగా పట్ల ఆడించింది. ఫైనల్కి వెళ్ళిపోయింది. మన భారతదేశానికి ఇంకా ఒక్క గోల్డ్ కూడా రాలే. అమ్మాయి తెచ్చేసింది. ఈ అమ్మాయి మా మీద వ్యతిరేకించింది. మా గొప్పతనం ఏంటి, మా మీద తిరగబడిన ఈ అమ్మాయి రేపు గోల్డ్ పట్టుకొచ్చేస్తే మేము నైతికంగా ఓడిపోయినట్టు అవుతాం అని చెప్పి మనోళ్ళు ఎందుకు చేస్తుండకూడదు ఇది.